మంది యువత వచ్చారు రోడ్ల మీదకి. నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పా, కైకలూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు, మీరు పోటీ చేయండి కైకలూరుకి, నేను దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేసి పెడతానంటే, నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదన్న సమస్య కాదు సార్, పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి. నా భయం అంతా ఏంటంటే సమాజం భయం గుప్పెట్లో ఉండిపోతా ఉంది. రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే 3,000 మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 నేను పార్టీ పరుల నుంచి నా నుంచి నేను ఇచ్చాను. రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. అలాగే జల్ జీవన్ పథకం ఉంది, ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్లు. అభివృద్ధి కావాలి, ఆక్వా రంగం బాగుపడాలి, కానీ ప్రాసెస్ లో మొత్తం మళ్ళీ నీళ్లు ఉప్పటైపోయినాయి, క్రిమి సంహారకాలు అయిపోయినాయి మా గ్రౌండ్ వాటర్ అంతా. మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక 150 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి. జగన్ మీరు ఆలోచించుకొని, మీకు రోడ్లు వేయాల, ఫీజు రీఇంబర్స్మెంట్లు చేయాల, ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాల, పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టమో వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1,300 కోట్లు, వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు 1,000 కోట్లు, అడ్వర్టైజ్మెంట్లకి 200 కోట్లు, సాక్షి పేపర్ కొనడానికి 200 కోట్లు మనకి సంవత్సరానికి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కి 400 కోట్లు. ఇక్కడే మనకు తెలుస్తుంది 3,000 కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు, సొంత షాపులా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు. ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా, ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నా, మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు వైసీపీ అంటే భయపడకండి, యువతకు చెప్తున్నా, మహిళలకి మీరు భయపడద్దు. వైసీపీ అంటే నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టాం. ఇప్పుడు మన కాంటూర్ సమస్య ఉంది. కాంటూర్ సమస్యని హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది, పర్యావరణ శాఖలకు వెళ్తాయి, అప్పుడు కేంద్రం కావాలి. కైకలూరులో ఎందుకు బీజేపీకి మనం ఇచ్చామంటే, దట్టు కామినేని గారికి ఎందుకు ఇచ్చామంటే, మృదు స్వభావి, నిలబడతాడు, మాట మాట్లాడితే, ఆరోగ్య శాఖ మంత్రిగా బలంగా చేశాడు. మనకి ఉద్దానం సమస్యని నేను ఒక మాట చెప్తే చంద్రబాబు గారికి నాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఉద్దానం సమస్యని అడ్రస్ చేసిన ఆయన. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి ఇది కైకలూరు మన కాంటూరు సమస్యని గుర్తుపెట్టుకొని బీజేపీకి బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకించి కామినేని గారు ఉండాలి అని చెప్పి కోరుకొని ఆయన అభ్యర్థిగా నిలబెట్టాం. గాజు గ్లాసు, కైకలూరులో మన గాజు గ్లాసు గుర్తు లేదు. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను, వైఎస్ జగన్ ఏం చేశాడంటే కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు, మన ఇక్కడ పోటీ చేయట్లేదని. కానీ మనం ఈరోజు కైకలూరులో మన అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, భారతీయ ఉమ్మడి